హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే బ్లాగ్ అయితే చూసేదారు. మండే అంటే బిజీ గజిబిజీ. అసలే మండే, పైగా మా పాప ఏంటంటే నాకు రోటీల్లోకి పాలక్ పన్నీర్ కావాలంది. అసలే బిజీ మార్నింగ్స్, బిజీలో కొంచెం బిజీ. ఇదేమంత హడావుడేం ఉండదులేండి, ఈజీగానే చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను మీ పిల్లలకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండ్ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా షేర్ చేశాను. ఇది కాదు, వీడియో చివరిలో ఉంటుంది. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే పాలక్ పన్నీర్ రెసిపీ చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి డైజెషన్ కోసం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకోండి. టొమాటో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, అన్ని డ్రై స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈ గ్యాప్లో మనం పాలకూరని, ఇంతకుముందు నేను పాలకూర పరాటా చేసినప్పుడు చూపించాను కదా, అలానే ఒకసారి పాలకూరని హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes ఉంచేసి తీసి వెంటనే చల్లటి వాటర్లో వేసేయండి. అప్పుడు పాలకూరకి కలర్ రిటైన్ అవుతుంది, చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇదిగో ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు అలా పాలకూరని ఇమీడియట్గా చల్లనీళ్ళలో వేయడం వల్ల కలర్ అలానే ఉంటుంది గ్రీన్గా. అండ్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ అవ్వాలి. గ్రేవీ నుంచి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. మనం పన్నీర్ ఎలానో లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముందు యాడ్ చేసి ఎక్కువ కుక్ అయిపోతే గట్టిగా అయిపోతుంది. సో ఇంకొక 5 minutesలో మన కర్రీ అయిపోతుంది అన్నప్పుడు పన్నీర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ని ఒక్క 2 minutes గ్రేవీలో కుక్ అవ్వనిచ్చి కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకొని ఇంకొక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం అనుకున్నంత కష్టమేం కాదు పాలక్ పన్నీర్ చేసుకోవడం. ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేసుకోవచ్చు. టేస్ట్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు రెస్టారెంట్కి మన ఇంట్లో చేసుకున్న దానికి. సో మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. రోటీ, పన్నీర్ కర్రీ, జీరా రైతా అయితే పెట్టేశాను. సో అది. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా సింపుల్ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా షేర్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. అలా మా వాళ్ళని అయితే స్కూల్కి, ఆఫీస్కి పంపించేశాను. పంపించేసిన తర్వాత ఈరోజు నేను బాల్కనీ అయితే క్లీన్ చేయాలనుకున్నాను. దానికన్నా ముందు మొక్కలకి వాటర్ పోయాలి. వాటర్ పోసే కన్నా ముందు ఇక్కడ నా కరివేపాకు మొక్క చూసారా, చూడడానికి చాలా బాగుంది. కానీ ఈ వింటర్లో సరిగ్గా ఎండలేక ఆ లీవ్స్ అన్నీ ఎల్లోగా అయిపోయి జస్ట్ ఇలా టచ్ చేస్తే అలా పడిపోతున్నాయి. సో ఇది ప్రూనింగ్కి మంచి టైం మొక్కలకి. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. ఈ టైంలో కనుక మనం ప్రూనింగ్ చేసి చక్కగా సాయిల్ లూజ్ చేసామంటే మళ్ళీ మొక్కలకి మంచిగా చిగుర్లు వస్తాయి. ఎవ్రీ ఇయర్ నేనైతే ఇలానే చేస్తాను కరివేపాకు మొక్కని. ఇంకా ఏదన్నా మొక్కలు, మందారాలు అలాంటివి. కానీ ఈసారి మందారాలు బాగానే ఉన్నాయి, కరివేపాకే కొంచెం ఎక్కువ పాడైంది అనిపించింది. సో మొత్తం కట్ చేసేసాను నేనైతే. కట్ చేసి కింద ఏవో పిచ్చి మొక్కలు వస్తే అవి కూడా పీకేసి చక్కగా సాయిల్ అయితే లూజ్ చేస్తాను. ఇప్పుడు లూజ్ చేసి దానికి నేను యూస్ చేసే లిక్విడ్ ఫెర్టిలైజర్ కొంచెం వేసేసి మళ్ళీ చిగుర్లు ఎలా వస్తుంది అనేది మీకు రికార్డ్ చేసి చూపిస్తానులేండి ఫర్దర్ వీడియోస్లో. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా అయితే నేను సాయిల్ లూజ్ చేస్తున్నాను. మొక్కలకి నాకు ప్లేస్ చాలా తక్కువైనా సరే మొక్కలు పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే నేనైతే మొక్కలు పెంచుతున్నాను. కానీ అంత ఇదిగా ఏం పెరగవులేండి. కుండీల్లో ఏం పెరుగుతాయి చెప్పండి. సాయిల్ ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి మొక్కలకు కూడా. ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఉండవు. బట్ ఉన్న వాటిలోనే ఏదో 2-3 మొక్కలన్నా పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే పెంచుతూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మీకు మొన్న ఒక బయట డ్రై అయిపోయిన పాట్ చూపించాను కదా, అందులో అయితే
వేరే మొక్కలు పెడదాం అన్న ఉద్దేశంతో ఆ సాయిల్ కూడా లూజ్ చేస్తున్నాను. బాగా గట్టిగా అయిపోయింది. సో దానిలో కొంచెం వాటర్ పోసేసి నానబెట్టి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ పాట్లో ఒక క్రోటన్ ఉంది కదా, ఇలాంటి క్రోటన్స్ నేను ఇది ఒక్క ప్లాంట్ 49 రూపీస్కి ఎంతకో కొన్నాను. దాని నుంచి అసలు ఎన్ని మొక్కలు పెట్టానో. అవి మీకు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. వాటిని మీరు జస్ట్ కట్ చేసేసి ఇలా వేరే పాట్లో ఫిక్స్ చేసేస్తే మళ్ళీ చక్కగా బుషీగా గ్రో అవుతుంది. క్రోటన్స్లో ఉన్న బెనిఫిట్ అదే. ఈవెన్ మనీ ప్లాంట్ కూడా, సింగోనియం, ఇవన్నీ మీరు ఒక్క ప్లాంట్తో బోల్డ్ అన్ని మల్టిపుల్ ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే సాయిల్ అంతా లూజ్ చేసి వాటర్ పోసాను. పోసి చక్కగా అదంతా కిందకి పైకి అంటున్నాను, నీట్గా సాయిల్ అడ్జస్ట్ అవ్వడానికి. అయిపోయిన తర్వాత ఇదిగో చూసారా, దానికి సైడ్ నుంచి వచ్చిన మొక్కల్ని ఇలా 2 అయితే తీసి ఇందులో పెట్టాను. వీటి గ్రోత్ ఎలా వస్తుంది, ఎంత బుషిగా పెరుగుతాయో కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆ గ్రీన్ పాట్ ఇంతకుముందు బయట షూ ర్యాక్ మీద ఉండేదే, ఎండ లేక పాడైపోతుందని తీసుకొచ్చి బాల్కనీలో పెట్టాను. కాబట్టి మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేశాను. అలా అయితే ఆ పని అయిపోయింది. ఇక్కడైతే మా పాప వచ్చేసింది. నేను పిల్లల కోసం మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానన్నాను కదా, అదే. ఈరోజు మా పాప ఏదైనా స్పెషల్గా స్నాక్ కావాలంది. సో తన కోసం ఇంట్లోనే చీజ్ బ్రెడ్ అయితే చేస్తున్నాను. ఈ చీజ్ బ్రెడ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మన డామినోస్లో గార్లిక్ బ్రెడ్కి ఏమాత్రం తీసిపోదు. దీనికోసం మనం ఏం చేయాలంటే, ముందుగా ప్యాన్ని కొంచెం గీతో గ్రీస్ చేసుకొని దాని మీద ఒక బ్రెడ్ స్లైస్ పెట్టండి. పెట్టిన తర్వాత చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, గ్రేటెడ్ చీజ్ కాదు, స్లైసే తీసుకోండి. తీసుకొని దాని మీద కొంచెం ఆరిగానో అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసి ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి పైన కూడా కొంచెం గీ అప్లై చేసి బోత్ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోండి. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో కనుక పెట్టినట్లయితే చీజ్ బాగా మెల్ట్ అయ్యి బాగుంటుంది. ప్యాన్ మీద కూడా బాగానే వస్తుంది. నా దగ్గర శాండ్విచ్ మేకర్ ప్లేట్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అవి కొంచెం రీప్లేస్ చేయాలి. అది మనం తినేలా ఉంటే దీని మీద లైట్గా గార్లిక్ గ్రేట్ చేసుకొని వేసేసుకుంటే గార్లిక్ బ్రెడ్ లానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. మా పాప అయితే తన చీజ్ బ్రెడ్ ఎంజాయ్ చేసేసి చక్కగా క్రికెట్ ప్రాక్టీస్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడైతే ప్రాక్టీస్ నడుస్తూ ఉంటుంది. ఇది ఎవ్రీడే నడిచేదే. ఇంకా మీరు మీ పిల్లలకి ఎలాంటి స్నాక్స్ పెడుతూ ఉంటారు, మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇస్తారా, జంక్ ఫుడ్ ఇస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జంక్ను కూడా కొంచెం హెల్తీ వర్షన్లో మనం ఇంట్లో చేసి పెట్టచ్చు పిల్లలకి హెల్తీగా. సో అలాంటి మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి అక్కడున్న మన కుకింగ్, ఆర్గనైజింగ్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇదేంటా అనుకుంటున్నారా, మన సబ్స్క్రైబర్ భవానీ మొన్న నాన్ స్టిక్ ప్యాన్ క్లీనింగ్ గురించి అడిగారు కదా, నేను చెప్పిన టిప్స్ అయితే తను ఫాలో అయ్యారు. ఇలా క్లీన్ అయిందని పిక్స్ పంపించింది. చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇలా షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ భవానీ ఫర్ షేరింగ్ ద పిక్స్. టిప్ ఎవరన్నా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి, అది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చెప్తా అన్నాను కదా, నేను ఈరోజు మా పాప డిన్నర్కి అయితే చేస్తున్నాను. అదేంటంటే బ్రోకలీ ఫ్రైడ్ రైస్. బ్రోకలీ పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి చాలా మంచిది. ఇది మన గోబీలా కాదు, ఊరికే కుక్ అయిపోతుంది. కాబట్టి ముందుగా కొంచెం హాట్ వాటర్ తీసుకొని బ్రోకలీని కట్ చేసి ఒక 10 మినిట్స్ ఇలా వేసి పెట్టేస్తే మీకు సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసుకున్న బ్రోకలీ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా కొంచెం ఉప్పు, పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం బ్రోకలీని ఇలా జస్ట్ ఇలా వెజిటబుల్ స్టిర్ ఫ్రై అంటారు కదా, అలా కూడా చేసేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీ హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రోకలీ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి, కే అండ్ ఏ అనమాట. అండ్ ఇది మీ హెల్త్కి చాలా మంచిది. చెప్పాను కదా, దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మీ బాడీకి చాలా మంచిదన్నమాట. కాబట్టి మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలకి నార్మల్గా వెజిటబుల్స్ ఇలా ఫ్రై చేసి ఇస్తే తినరు, కాబట్టి ఇలా ఫ్రైడ్ రైస్లో చేసిస్తే ఇష్టంగా తింటారు. అండ్ ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. బ్రోకలీ అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్, క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బ్రోకలీని హైలైట్ చేయాలని జస్ట్ కొంచెం క్యారెట్ అండ్ కొంచెం ఆనియన్స్ అయితే వేశాను. వాటిని కూడా హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసి అప్పుడు కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ నా దగ్గర అయితే
చింగ్స్ వాళ్ళది ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది. నేను కొంచెం టేస్ట్ కోసమని పైనుంచి ఆ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే వేసి మిక్స్ చేసేసాను. అంతే, సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అండ్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేను ఒక స్పూన్ టేస్ట్ చేశాను మా పాపకి ఇచ్చే ముందు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది, మీ పిల్లలు ఇంట్రెస్ట్గా తిన్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్తీ ఫుడ్ తినడానికి పిల్లలు ఎప్పుడు రెడీగా ఉంటారు. మనమే ఇలా రకరకాలుగా మ్యాజిక్స్ చేసి వాళ్ళకైతే తినిపించాలి. మీ దగ్గర ఈ ఫ్రైడ్ రైస్ మసాలా లేకపోతే నేను ఎప్పుడు చెప్పినట్టు మీరు పావ్ బాజీ మసాలా కూడా వేయొచ్చు. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది మంచి ఫ్లేవర్తో. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఈరోజు నాకు హ్యాపీ మూమెంట్ భవానీ అలా షేర్ చేయడం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ భవానీ. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. రెసిపీస్ మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో చెప్పండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలిసే వరకు బాయ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.